మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి, ఏ పెద్ద తప్పు వల్ల మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం జీరో అయిపోతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. అండ్ ఈ విషయాలు మనకు తెలియజేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అని మధు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్ అనగానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, దాదాపుగా ఒక 10 సంవత్సరాలు లేదా మినిమం 5, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఇలా చెప్తా ఉంటారు. కానీ యూజువల్లీ ఏదైనా ఈ సంవత్సరం ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఆ ఫండ్ జీరోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే టాప్ ఫండ్స్ తీసుకుందాం, ఈ సంవత్సరం ఈ రోజు టాప్ ఫండ్స్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజుకి ఆ టాప్ ఫండ్స్ డెఫినెట్లీ నెంబర్ 1, 2లో అయితే ఉండవు. మరి ఇది ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ కింద అనడానికి ఎలాంటి పాసిబిలిటీ ఉంది? మనం ఫెయిల్ అవుతున్నట్టే కదా. ఎస్ ఇక్కడ మీరు ఆలోచించాల్సి ఏంటంటే, ప్రతి ఒక్కరు ఏవైతే లాస్ట్ 1 to 3 ఇయర్స్ లోపల బాగా పర్ఫామ్ చేసిన ఫండ్స్ ఉంటాయో వాటి నుంచి ఒక 6 నుంచి 7 ఫండ్స్ అనేది తీసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ బిహైండ్ ద లాజిక్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే, మీరు 3 ఇయర్స్ బ్యాక్ చూస్తే అప్పుడు టాప్లో ఉన్నవి ఇప్పుడు టాప్లో ఉండవు, డెఫినెట్గా ఉండవు. ఏదో 1 or 2 ఫండ్ ఉంటుంది లక్కీగా, అది కూడా మళ్ళీ నెక్స్ట్ 1-2 ఇయర్స్ లోపల డౌన్లోకి వెళ్ళిపోతుంది. అది 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారంటే అప్పుడు ఉండేవి మళ్ళీ ఉండవు, మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి. అసలు దీన్ని పట్టుకోలేక ఇప్పుడు ఏబీసీ తీసుకున్నాను, ఆ 3 కిందికి వచ్చేసాయి. మళ్ళీ డిఈఎఫ్ తీసుకున్నాను, మళ్ళీ అది పైకి వెళ్ళింది అనుకుంటే అది కూడా కిందికి వచ్చేస్తుంది. అసలు ఈ పట్టుకోవడంలో లాజిక్ ఎక్కడుంది? మీరు కోర్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. స్టైల్ అనేది ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ స్టైల్, ప్రతి ఫండ్కి కొన్ని స్టైల్స్ ఉంటాయండి. అందులో చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 3 స్టైల్స్: వాల్యూ స్టైల్, గ్రోత్ స్టైల్, మూమెంటం స్టైల్. ఈ వాల్యూ స్టైల్, గ్రోత్ స్టైల్, మూమెంటం స్టైల్ కనుక మీకు అర్థమైపోతే ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి మార్కెట్ ఇది చేంజ్ అవుతుంది అనమాట, ఆ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో. మీరు కొన్ని రోజుల కింద చూసుకున్నట్టయితే దాదాపు ఒక 2-3 ఏఎంసీస్ చాలా మంచి పర్ఫామ్ చేసినాయి, ఇప్పుడు డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు ఏవైతే పర్ఫామ్ చేస్తున్నాయో లాస్ట్ 1 year 2 yearలో పర్ఫామ్ చేసినవి మీరు తీసుకుంటారో 1-2 years తర్వాత మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఏంటంటే ఆ స్టైల్ వర్కౌట్ అయింది. ఆ స్టైల్ ఏంటి? ఇప్పుడు వాల్యూ స్టైల్లో ఉన్న ఏఎంసీలు వర్కౌట్ బాగా మంచి రిటర్న్ ఇచ్చినప్పుడు మీరు వాల్యూ స్టైల్ ఎంచుకున్నారు, తర్వాత మార్కెట్ షిఫ్ట్ అయిపోయింది, వాల్యూ నుంచి మూమెంటంలోకి వెళ్ళిపోయింది. అసలు వాల్యూ అంటే ఏంటి? చాలామందికి అది కూడా అర్థం కాదు. వాల్యూ స్టైల్ అంటే అండర్ వాల్యూడ్ స్టాక్స్ని కొనడం. అండర్ వాల్యూడ్, ఇప్పుడు మీరు ఒక స్టాక్ ఉంది, ఆ స్టాక్లో మీరు 20 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹1 ప్రాఫిట్ వస్తుంది. అదే సెక్టర్లో ఇంకొక స్టాక్ ఉంది, ఆ స్టాక్లో మీరు 30 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ₹1 ప్రాఫిట్ వస్తుంది. వీఆర్ నాట్ రికమెండింగ్ ఎనీ స్టాక్, వీఆర్ నాట్ టాకింగ్ ఎనీ ట్రేడింగ్. మనం మ్యూచువల్ ఫండ్లో కూడా ఈ కోర్ అర్థం చేసుకుంటేనే మీకు మ్యూచువల్ ఫండ్ కానీ ఈక్విటీ మార్కెట్ కానీ అర్థమవుతుంది. వాల్యూ స్టైల్ అంటే ఏంటనంటే, ఏదైతే 20 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹1 వస్తుంది కదా, అది మనకు చాలు. 30 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ₹1 వస్తుంది, బట్ అది 30 రూపీస్ అని గ్రోత్ తొందర అవుతుంది, ఇది తొందర స్లోగా అవుతుంది. ఇప్పుడు ఆ సెక్టర్ వర్కౌట్ అవ్వట్లేదు. వాల్యూ ఇన్వెస్ట్మెంటింగ్ ఫండ్ మేనేజర్స్ ఎలా ఉంటారు అంటే, ఏ కంపెనీ అయితే రీజనబుల్ వాల్యూలో దొరుకుతుందో వాటి మీదనే ఫోకస్ చేస్తారు. గ్రోత్ స్టైల్ ఏంటనంటే, అది 30 రూపీస్కి ₹1, దీన్ని పిఈ రేషియో అంటారు మన టెక్నికల్ లాంగ్వేజ్లో. ప్రైస్ టు ఎర్నింగ్ కానీ ప్రైస్ టు బుక్ రేషియో కానీ అంటారు. ఈ పిఈ రేషియోలు, పీబీ రేషియోలు హై ఉన్న ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ గ్రోత్ ఇన్వెస్టర్స్ పికప్ చేయగలుగుతారు ఫండ్ని. అయితే మార్కెట్ ఓవర్ వాల్యూడ్ అయిపోయింది, లైక్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మార్కెట్ రిటర్న్ ఇచ్చినప్పుడు అట్లా ఓవర్ వాల్యూడ్ అయిపోయినప్పుడు, ఓవర్ వాల్యూడ్లో ఏంటంటే మీకు చాలా కాషియస్గా మనం పికప్ చేసుకోవాలి. మనం గ్రోత్ స్టైల్లో వెళ్తున్నామా, వాల్యూ స్టైల్లో వెళ్తున్నామా, మూమెంటం అంటే కంప్లీట్ హై వాల్యూలో ఉన్నప్పుడే, ఓవర్ లిక్విడిటీ మార్కెట్లో ఉన్నప్పుడు పర్ఫామ్ చేసే స్టైల్ అది. ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్లో మీరు మూమెంటం పికప్ చేసిన, గ్రోత్ స్టైల్ పికప్ చేసిన, దాని రిటర్న్ పెద్దగా కనబడదు. అందుకే మీరు వాల్యూ, కాంట్రాస్ట్ స్టైల్స్ అనేవి మీకు దాదాపు బాగా వర్కౌట్ ఉన్నట్టు కనబడుతూ ఉంటాయి. అందుకని మన ఇన్వెస్ట్మెంట్ మీరు ఒక 100 రూపీస్ పెట్టినట్టయితే అందులో ఈక్విటీ మీరు ఎంత పెడతారో ముందు డిసైడ్ అవ్వండి. ఈక్విటీ, డెట్ అనేది మీరు పక్కన పెట్టేసారు. 20% డెట్, 30% డెట్ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ టేకింగ్ కెపాసిటీ. ఆ ఈక్విటీలో పెట్టేదాన్ని వాల్యూ, గ్రోత్, మూమెంటం స్టైల్లో స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ ఈక్వల్గా డైవర్సిఫై చేయాలి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఈక్వల్గా డైవర్సిఫై చేయాలి. అందులో 3 స్టైల్స్ ఉండాలి. వాల్యూ స్టైల్ ఉండాలి, గ్రోత్ స్టైల్ ఉండాలి, మూమెంటం స్టైల్. నేను వాల్యూ స్టైల్ చెప్పాను అండర్ వాల్యూడ్ అని, గ్రోత్ స్టైల్ చెప్పాను ఏదైతే బాగా పర్ఫామ్ చేస్తూ వెళ్తుందో అది గ్రోత్ స్టైల్కి వస్తుంది. మూమెంటం స్టైల్ అంటే అది ఎర్నింగ్, ఇంకా కంప్లీట్గా ఇప్పుడు ఏదైతే ఎర్నింగ్ ఉందో ఆల్మోస్ట్ ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మూమెంటం స్టైల్ అంటారు. ఇండెక్స్ ఏం పికప్ చేస్తుంది? ఏదైతే బాగా పర్ఫామ్ చేస్తుందో దాన్ని లాక్కుంటుంది, ఏదైతే పర్ఫామ్ చేయదో దాన్ని తీసి బయటపడేస్తుంది.
అంటే ఇప్పుడు ఇండెక్స్ని ట్రాక్ చేసే వాళ్ళు ఏంటో చాలామంది ఏమంటారు అంటే కొత్త ఇన్వెస్టర్స్ అందరు ఇండెక్స్తో స్టార్ట్ చేయాలని చెప్తారు. కానీ నిజానికి అసలు జరిగేది ఏంటి, నిఫ్టీ 50లో ఏదైతే హైలీ పర్ఫార్మ్డ్ ఉంటాయో ఆ 50 కంపెనీస్ పైన ఉంటాయి, రైట్? అలాగే మీరు స్మాల్ క్యాప్ ఇండెక్స్ తీసుకున్నా, మిడ్ క్యాప్ ఇండెక్స్ తీసుకున్నా, పర్ఫార్మెన్స్ చేస్తే 6 మంత్స్కో 5 మంత్స్కో అది మళ్ళీ ఇండెక్స్లోకి యాడ్ అయింది. తర్వాత అది పర్ఫామ్ చేస్తుందా లేదన్న గ్యారంటీ ఉండదు. పర్ఫామ్ చేయకుంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. అండ్ మీరు 6 నెలలు 1 ఇయర్ మీరు ఆ ఇండెక్స్లో ఉన్నారు అంటే ఆ వచ్చిన స్టాక్స్ పర్ఫామ్ చేయకపోతే ఇండెక్స్ కూడా రిటర్న్ ఇవ్వనట్టే కదా. అందుకని ఇండెక్స్ రిటర్న్ 11%, 10.5% ఎందుకు అవుతుంది అని అంటే వచ్చినవన్నీ ఎమర్జింగ్లో ఆల్రెడీ పర్ఫామ్ చేసి ఇక్కడికి వస్తాయి. ప్లేయర్స్ అంతా వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత రిలాక్స్ అయినట్టు అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం లాస్ట్ 2 ఇయర్స్ పర్ఫార్మెన్స్ ఒకవేళ వాల్యూ స్టైల్ వర్కౌట్ అయిందంటే మీరు తీసుకున్న 5 ఫండ్స్లో 5కి 5 వాల్యూ స్టైల్ ఉంటాయి. ఒకవేళ గ్రోత్ స్టైల్ వర్కౌట్ అయింది అనుకుంటే మీరు తీసుకున్న 5కి 5 ఫండ్లు గ్రోత్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్. తర్వాత మూమెంట్ అయితే మూమెంటం. ఇలా మీరు దాన్ని అర్థం చేసుకోకుండా ఇప్పుడు గ్రోత్ స్టైల్ బాగా పర్ఫామ్ అయింది, ఆ స్టైల్లో ఉన్న మీరు 5 ఫండ్స్ క్వాలిటీయే మీరు తీసుకున్న చాలా మంచి ఫండ్స్, 5 స్టార్ రేటింగ్ చూసారు, అన్నీ చూసుకున్నారు. కానీ ఆ స్టైల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటింగ్ ఈజ్ గ్రోత్. అండ్ నెక్స్ట్ ఒకవేళ మార్కెట్ టర్న్ అయిపోయింది, వాల్యూ స్టైల్కి వెళ్ళిపోయింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అలా రిటర్న్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు తీసుకున్న 5 ఫండ్ పడిపోతాయి. అదే మీరు డైవర్సిఫై చేసుకున్నారు, ఇప్పుడు ఒక 2 ఇయర్స్ రిటర్న్ ఇవ్వలేదు, ఆ ఫండ్ని మీరు ఎందుకు చూస్ చేసుకోవద్దు? దాని హిస్టరీ 10 ఇయర్స్ బాగుంది కదా, దాని 9 ఇయర్స్ హిస్టరీ బాగుంది. అక్కడ స్టైల్ ఇంపార్టెంట్, అక్కడ వాల్యూ స్టైల్ కాబట్టి అది లాస్ట్ 2 ఇయర్స్ లోపల రిటర్న్ ఇవ్వలేదు, అయినా స్టిల్ యూ నీడ్ టు పిక్ దట్ ఫండ్. బికాజ్ అది ఈ కరెంట్ సిచ్యువేషన్లో పర్ఫామ్ చేయకపోవచ్చు. బట్ ఏ ఫండ్స్ అయితే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో పర్ఫామ్ చేసి 1, 2, 3, 4 రేటింగ్లో ఉన్నాయో, క్వార్టైల్ 1లో ఉన్నాయో, అవన్నీ డౌన్ అయినప్పుడు ఇది మళ్ళీ పైకి వస్తుంది. అప్పుడు మీరు దాన్ని గెస్ పట్టుకోలేరు, మీరు ముందే ప్రిపేర్ అయి ఉండాలి దానికి. ఆ ప్రిపేర్ అయి ఉండాలి అనుకుంటే మీరు డైవర్సిఫై చేయడమే అనేది. ఈక్విటీలో రిటర్న్ అనేది 10% ఈజ్ యువర్ స్టార్ రేటింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, మంచి ఫండ్ని పికప్ చేయడం కానీ. మిగిలిన 90% ఆఫ్ ద రిటర్న్ విల్ కమ్ ఫ్రమ్ ద డైవర్సిఫికేషన్. ఆ డైవర్సిఫికేషన్లో మనం ఎంత ఈక్విటీలోకి వెళ్ళగలుగుతాం అనేది పాయింట్ 1. 50%, 60%, 80%. అందులో లార్జ్ మిడ్ స్మాల్ క్యాప్లో సింపుల్గా డైవర్సిఫై చేశారు. అందులో మళ్ళీ ఇండియా వర్సెస్ ఓవర్సీస్. ఇండియాలో ఎంత పెట్టాలనుకుంటున్నాం, మీరు 80%లో మళ్ళీ ఒక 55 to 60% అనేది ఇండియాకు ఈక్విటీకి ఇవ్వాలి. బికాజ్ వాల్యూ అనేది లో ఉంది ప్రజెంట్, అండ్ లాంగ్ టర్మ్ అనేది ఇండియా స్టోరీ అనేది చాలా స్టాండర్డ్ మిగతా కంట్రీస్తో పోలిస్తే. మిగిలిన 15 to 20% ఏదైతే ఉంటుందో అది యూఎస్ కానీ, ఎమర్జింగ్ మార్కెట్స్ కానీ మీరు అవుట్ ఆఫ్ దానికి మీరు ఇచ్చుకోవాలి. అందులో కొంత గోల్డ్ పోర్ట్ఫోలియో, డెట్ ఫండ్లో ఉండదు. మళ్ళీ మరి ఏదైతే 80% తీసేసిన తర్వాత మిగిలింది డెట్ ఫండా, ఎఫ్డి చేస్తావా లేదా పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ చేస్తావా, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇలా మీరు చేసుకున్న తర్వాత ఈక్విటీలో ఉన్న 60-50% చెప్పాను కదా, ఇప్పుడు ఆ 50-60 లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒక 10% కానీ 15% కానీ మీరు రొటేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా పక్కన ఉంచుకోవాలి. అది కూడా ఈక్విటీయే. నేను ఓవరాల్గా 80% ఈక్విటీ అని అగ్రెసివ్ ఇన్వెస్టర్ అనుకున్నాం, నేను 80% ఈక్విటీ తీసుకున్నాను, అందులో 10% ఇంటర్నేషనల్, ఇంకా మిగిలిన 70% ఉంది కదా, ఆ 70%లో 60% ఇండియా ఈక్విటీలో స్మాల్ మిడ్ లార్జ్ 20 60 అయిపోయింది. అంతకుముందు ఆల్రెడీ 10 ఓవర్సీస్ చేసిన 70 అయిపోయింది. ఇంకొక 30 ఉంది. 30లో 20 అనేది డెట్లోకి వెళ్ళండి. మీరు ఎమర్జెన్సీ ఫండ్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఒక 10% శాటిలైట్ పోర్ట్ఫోలియోకి పెట్టుకోండి. ఆ శాటిలైట్ పోర్ట్ఫోలియోలో మీరు కొన్ని రకాల సెక్టార్ను మీరు అనలైజ్ చేసుకోగలిగితే మీరు అనలైజ్ చేసుకోండి, సెక్టార్ ఫండ్స్లో పెట్టండి. లేదా త్రూ అనేది ఎవరైనా ఒక ఎక్స్పర్ట్తోని ఆ సెక్టార్ రొటేషన్ ఫండ్స్ ఉంటాయి, ఆ సెక్టార్ ఫండ్స్లో కనుక మీరు పెట్టినట్టయితే ప్రజెంట్ ఆన్ గోయింగ్ సెక్టార్స్ మీరు పట్టుకోగలిగినట్టయితే మీ పోర్ట్ఫోలియో అనేది ఒక రకంగా స్టెబిలిటీ ఉంది. మనం డైవర్సిఫై చేసాము, ఇంటర్నేషనల్గా చేసాము, డొమెస్టికల్గా చేసాము, డెట్ ఫండ్ పెట్టాము, దానితో పాటుగా సెక్టార్ రొటేషన్ చేస్తున్నాం కాబట్టి అది మంచి పికప్ అనేది ఇస్తుంది. ఈ ఎక్సర్సైజ్ కనుక మీరు ఒక 10, 15, 20 ఇయర్స్ కనుక కంటిన్యూస్గా చేయగలిగినట్టయితే ఎలాంటి మార్కెట్ కండిషన్లో అయినా కూడా మీ పోర్ట్ఫోలియో స్టెబిలిటీగా ఉంటుంది. అండ్ మనకు ఒక ఫండ్ పెరుగుతుంది, ఒక ఫండ్ తగ్గుతుంది అనే ఆలోచన లేకుండా డైవర్సిఫైడ్గా ఉంటారు కాబట్టి గ్రోత్ స్టోరీతో పాటు మీ ఫండ్ అనేది పికప్ అయిపోతుంది. ఈ విధంగా మీరు డైవర్సిఫై చేసుకోవాలి. అండ్ మేజర్గా రీబ్యాలెన్సింగ్, డైవర్సిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనడానికి ఇది ఒక బిగ్ రీజన్గా చెప్పొచ్చు. అండ్ డెఫినెట్లీ ఎపిసోడ్ చూసాక మీకు డెఫినెట్లీ దీని గురించి ఒక రియలైజేషన్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ స్టిల్ మీకు ఇంకా దీని గురించి అవగాహన కావాలి, అవేర్నెస్ కావాలనుకున్నప్పుడు డెఫినెట్లీ మీరు సార్ని సంప్రదించవచ్చండి. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
ఐ డ్రీమ్ మీడియా. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.